లెక్చరర్ను చెప్పుతోని ఒక స్టూడెంట్ కొట్టిందట. మరి ఎందుకు కొట్టింది? ఏకంగా లెక్చరర్నే చెప్పు తీసి మరీ కొట్టిందట స్టూడెంట్. కొట్టాల్సినటువంటి పరిస్థితి ఏంది? ఎందుకు కొట్టిందంటే ఫోన్ తీసుకున్నందుకు లెక్చరర్ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్. ఇక ఏపీ భీమిలీలోని మొత్తానికి రఘు ఇంజనీరింగ్ కాలేజ్లో ఘటన. స్టూడెంట్ ఫోన్ను లెక్చరర్ తీసుకున్నదంట. మరి నా ఫోన్ నాకు ఇస్తావా ఇవ్వవా అని మొత్తానికి చెప్పు తీసి లెక్చరర్ను హెడాపెడా వాయించిందట స్టూడెంట్. తన మొబైల్ ఫోన్ తీసుకున్నదని ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని మహిళా లెక్చరర్ను మొత్తానికి బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది. ఈ దారుణం మంగళవారం ఏపీ భీమిలీలోని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో చోటు చేసుకోగా దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లెక్చరర్ ఫోన్ తీసుకుందని బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఇక ఫోన్ ఇవ్వను అనేసరికి సహనం కోల్పోయిన విద్యార్థిని లెక్చరర్పై చెప్పుతో దాడి చేసినట్లు కూడా మొత్తానికి చేసినట్లు తెలుస్తున్నది. ఇక ఇంజనీరింగ్ కాలేజ్లో మొబైల్ వాడొద్దని కూడా విద్యార్థిని నుంచి ఫోన్ తీసుకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విద్యార్థిని మొత్తానికి నా ఫోన్ 12,000 ఇస్తావా ఇవ్వవా లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ మొత్తానికి బూతులు తిడుతూ లెక్చరర్ పైన రెచ్చిపోయింది. లెక్చరర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడికి పాల్పడింది. ఇక ఆ తర్వాత లెక్చరర్ విద్యార్థిని మధ్య గొడవ పెరిగి ఇద్దరు కొట్టుకున్నారు. ఇక అక్కడే ఉన్న విద్యార్థులు కూడా ఇతర లెక్చరర్లు వారిని విడిపించే ప్రయత్నం కూడా చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్టూడెంట్ ఇక తీరుపైన కూడా మొత్తానికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. లెక్చరర్కు ఇచ్చే గౌరవం ఇదా అంటూ కూడా ఫైర్ అవుతున్నటువంటి అంశం. మొత్తానికి ఫోన్ తీసుకున్నదంట. లెక్చరరు ఇంజనీరింగ్ కాలేజ్ కదా బిడ్డ, నువ్వు ఇంజనీరింగ్ కాలేజీకి ఫోన్ తీసుకురావద్దంటే అది 12,000 రూపాయల ఫోన్, నా ఫోన్ నాకు ఇస్తావా లేదా, ఇయ్యకపోతే చెప్పు తీసుకొడతా అని ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు తిట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత డైరెక్ట్ చెప్పు తీసుకుని ఆమె మహిళ స్టూడెంట్ దాడి చేసిందంట. ఇద్దరు కూడా కొట్టుకున్నారట. ఇక స్థానికంగా లెక్చరర్లు విద్యార్థులు అంతా కలిసి వాళ్ళ విడిపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు.